గురుగారు, ఇప్పుడు చాలా మంది కొంతమంది ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. సో, ఇలా చేసుకున్న తర్వాత కూడా కొంతకాలం వాళ్ళు బానే ఉంటారు గానీ భార్యాభర్తలు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోతూ ఉంటారు. సో, అలా విడిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి కలవచ్చంటారా గురుగారు? ఖచ్చితంగా కలపొచ్చు. ఓకే. వాళ్ళలో ఉండవలసిన కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళకి మనశ్శాంతి లేక కొన్ని చిన్న చిన్న కారణాలతో వాళ్ళ దాంపత్య జీవితం బలపడకోకుండా కొన్ని గ్రహస్థితులను బట్టి కొన్ని గ్రహాల వల్ల, మంత్ర ప్రభావాల వల్ల కొంతమంది మధ్యలో కొంత దూరం అయిపోయి దూరి వాళ్ళ కుటుంబాలను ఇబ్బందులు పాలు చేస్తూ వాళ్ళ స్థితిగతులు అనుకూలం లేక కొంతమంది భార్య భర్తలు విడిపోయి వాళ్ళు మనశ్శాంతి లేక కొంత బాధపడి వేదన పడేవారు. వాళ్ళల్లో ఉండవలసిన స్థితి ఏమైపోయింది, ఎందుకు విడిపోయామో కూడా అర్థం లేకోకుండా మానసికంగా వేదన పడే ప్రతి ఒక్కరికి వాళ్ళల్లో ఆ భార్య భర్తల యందు ఎలా ప్రేమ కలుగుతుంది, వాళ్ళకు ఉండవలసిన దాంపత్య బంధన ఎలా ఏర్పాటు చేయాలి, వాళ్ళకు జరిగిన కళ్యాణాన్ని ఎలా ముడివేసి వాళ్ళ స్థితిగతులు మార్చాలి, వాళ్ళకు ఉండవలసిన గ్రహస్థితి ప్రభావాన్ని వాళ్ళ జాతకానికి ఆ గణాన్ని ఎలా కుదురుపరచాలి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. వాళ్ళకు ఉండవలసిన దాంపత్య జీవితం ఎలాంటి సమయంలో కళ్యాణ బంధన పడింది, ఎలాంటి సమయంలో వాళ్ళకి ఇబ్బందులు గురయ్యారు, వాళ్ళకి ఎలాంటి అనివార్య కారణాల వల్ల విడిపోయారు, వాళ్ళు కలిసే విధానానికి ఏ విధమైన కార్యాన్ని చేయాలి, ముఖ్యంగా అనేది వాళ్ళల్లో ఉండవలసిన ముఖ్యమైన తేజస్సు అనేది తగ్గిపోతుంది. ఒకరిని చూస్తే ఒకరికి ద్వేషం పెరిగిపోయి వాళ్ళల్లో ఉండవలసిన ప్రేమ అనుబంధాలు అనేది తెగిపోయి మళ్ళీ వాళ్ళ కలవటాన్ని కూడా అటంకుల పాలై ఉంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి మనం ఏం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఏ విధమైన ఆ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ముడేయాలి, ఆ భార్య గాని ఆ భర్త గాని మళ్ళీ ఒకటి కావాలి, వాళ్ళని ఎలాంటి వశబంధన చేయాలి, ముఖ్యంగా అనేది వాళ్ళకు వశబంధన అవసరం. వాళ్ళిద్దరు దాంపత్య జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టి వాళ్ళ అన్యోన్యంగా నిలకటయ్యే విధంగా కూడా మనం ఖచ్చితంగా సహకరించవచ్చు. అంటే ఏంటి గురువు గారు ఈ వశబంధన అనేది ఎలా చేస్తారు? ఈ వశబంధన అనేది వాస్తవానికైతే భార్యాభర్తలకు సంబంధించిన వశబంధన వేరు. వాళ్ళల్లో ఉండవలసిన అనివార్య కారణాల వల్ల విడిపోయిన ప్రతి ఒక్క మనిషికి వాళ్ళలో ఉండవలసిన గ్రహస్థితిని చక్కపరిచి ముందు వాళ్ళ ఘనాలను చక్కపరిచి వాళ్ళకి ఎవరి దగ్గర ఎంతవరకు కోపం ఉంటుంది, ఎవరు ఎంత శాంతనంగా ఉంటున్నారు, ఈ శాంతనానికి వాళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారు, ఆ భర్తను చూస్తే భార్య ఎందుకు సహించలేకపోతుంది, భార్యను చూస్తే భర్త ఎందుకు సహించలేకపోతున్నాడు, ఏ కారణాల వల్ల ఎవరు ఏ రకమైన దూరాన్ని పొందారు, వాళ్ళకి ఏ విధమైన బంధన ఏర్పాటు చేసి వశబంధనలతోని వాళ్ళని మళ్ళీ ఒకటి చేయొచ్చు. వాళ్ళు దూరం అయిపోయిన జతని మళ్ళీ ఒకటిగా చేసి వాళ్ళ కుటుంబాన్ని బలపరిచి వాళ్ళలో ఉండవలసిన కర్మ ఫలాలను బంధన చేసి వాళ్ళకు ఉండవలసిన వశాన్ని పెంచి వాళ్ళకి అన్ని విధాలుగా కుదురుపరిచే విధంగా మనం వాళ్ళకి తప్పక సహకరించవచ్చమ్మా. అంటే గురువు గారు కొంతమంది అంటారు కదా దిష్టి పడడం వల్ల విడిపోయారు, నిజంగా ఉంటదంటారా ఈ దిష్టి దోషాలు అనేది? దిష్టి ప్రభావాల వల్ల మనుషులు విడిపోయేంత సమస్య ఉండదు, ఎదుగుదల ఆగిపోతుంది. వాళ్ళల్లో ఉండవలసిన కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు కానీ భార్య భర్తలు విడిపోవటానికి గల కారణాలు ఏంటి అని అంటే కొంతమంది మనస్తాపానికి గురయ్యి, కొంతమంది మధ్య వాళ్ళు కొంతమంది దూరి లేనిపోయిన చెడు మాటల వల్ల కొంత ఇబ్బందులు పాలయ్యి భర్తకు భార్యకు అర్థం చేసుకునే తత్వం లేక వాళ్ళల్లో ఉండవలసిన గ్రహస్థితి ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా చూపించి వాళ్ళకు ఉండవలసిన కొన్ని కర్మ ఫలాలు కొన్ని ఎదురు చూపించి వాళ్ళకు సంబంధించిన కొన్ని గ్రహస్థితులు కొన్ని తారుమారైపోయి వాళ్ళ మధ్యలో కొంత పుండు పుడుతుంది. అలా పుండు పుట్టి వాళ్ళకి మనస్తాపానికి చెంది వాళ్ళు ఆటోమేటిక్ గా ఇడిపోతూ ఉంటారన్నమాట. అనివార్య కారణాలంటే ధనం వల్ల కావచ్చు, మధ్యలో ఇంకొక స్త్రీ వల్ల కావచ్చు, ఇంకో పురుషుని వల్ల కావచ్చు, మధ్యంతరమైన కొన్ని ఇబ్బందులు కావచ్చు, వాటిని ఏది ఉన్నా గాని మనం చక్కపరిచి వాళ్ళకి మంచి అవకాశాన్ని మంచి ఎదుగుదలని మళ్ళీ వాళ్ళు ఒకటై వాళ్ళ దాంపత్య జీవిత బలాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా మనం తప్పక వాళ్ళకి సహకరించవచ్చమ్మా.
ఓకే, గురువు గారు ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా, మా ఇద్దరికి ఏదో చేయించడం వల్లే మేము విడిపోయామని. నిజంగా అలా చేయిస్తారంటారా గురుగారు? అలాంటి శుద్రానికి తయారైనప్పుడు కూడా దాంపత్య జీవితాలలో చాలా వరకు చాలా రకాలుగా వాళ్ళ కుటుంబాలు విడిపోయే అవకాశాలు 100% ఉన్నాయి. వాటికి సంబంధించిన మంత్రాలకు సంబంధించిన సమస్య అయ్యిందనుకో వాళ్ళకి చక్కని పరిష్కారాన్ని మనం అందించవచ్చు. అంటే అలా చేసిన తర్వాత మళ్ళీ అది విరుగుడు చేయొచ్చు అంటారు? మళ్ళీ దాన్ని ఖచ్చితంగా విరుగుడు చేస్తేనే మళ్ళీ ఆ జీవితం ఒకటవుతుంది. వాటికి సంబంధించిన బంధన చేస్తేనే విడిపోయిన జీవితాలు కూడా మళ్ళీ ఒకటైపోయి మళ్ళీ చిగురించే అవకాశం ఉంది. అంటే తెలుస్తుందా గురువు గారు ఏం చేశారు, ఎవరు చేశారు? ఖచ్చితంగా తెలుస్తుంది. వారు ఎవరి నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎవరి వల్ల కొన్ని కార్యాల వల్ల దెబ్బతింటున్నారు, ఎవరు ఏది చేస్తే ఆ కుటుంబం బద్దలైపోయింది, మళ్ళీ దాన్ని ఎలాగ అరికడితే వాళ్ళకు కుదురు పడతారు, వాళ్ళని ఎలాంటి స్థితి నుంచి ఎలాగ మనల్ని ఒకటి చేయొచ్చు అనేది మనం ఏర్పాటు చేసి కుండలి బంధన చేసి వాళ్ళని మళ్ళీ ఖచ్చితమైన మార్గంలో వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాన్ని మళ్ళీ ఒకటి పరచొచ్చు తల్లి. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.